ఈరోజు మీలో ఒకరికి ఈ యొక్క ఉత్తమ ఆశాభాటు రావడం అనేది చాలా గౌరవకారణం. దాని పట్ల ఈరోజు ఈ గ్రామం తరఫున, ఈ ఊరు తరఫున ఈ చిరు సన్మానం. ఎందుకంటే సిఓ నాగమణక్క గారు ఎప్పటి నుంచో మాకు చాలా అనుబంధం. ఆమె సలహా సూచనతో మీ అందరూ ఉమ్మడిగా కలిసి చేస్తే ఈరోజు అవార్డు వచ్చింది. కాబట్టి మిగతా టైంలో కూడా మీరందరూ కూడా అంకిత భావంతో పనిచేసి ఈ గ్రామం యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంచి సేవలు అందిస్తూ ఇంకా మీలో కూడా మంచి మంచి అవార్డులు, ఉన్నత స్థాయి పదవులతో మంచి సేవలు అందించే విధిగా నేను కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను. నా పేరు ఏంటంటే, నా పేరు ఆర్యం ప్రశాంత్. నేను ఆదివాసీ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే ఈ యొక్క గుడిపాడు గ్రామం టెంపుల్ చైర్మన్ కూడా 14 సంవత్సరాల నుంచి ఆ యొక్క కృషితో 2 కోట్లతో ఒక సురేష్ రెడ్డి గారిని శ్యామలాపురం ఫౌండేషన్ తరఫున ఆ యొక్క టెంపుల్ని నిర్మిస్తున్నాను. నేను సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట. గ్రామంలో కానీ ఎక్కడైనా ఎవరికైనా పేద పిల్లలకి, చదువుకోలేని వారికి, బాగా ఇబ్బందులు ఉన్న వారికి మన తరఫున స్పందించి వాళ్ళకి ఒక అర్థపాలు సాయం చేసి విధంగా చేస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ నేను అసలాపేట ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా పోటీ చేశాను. కాబట్టి ఈ యొక్క హాస్పిటల్ అనేది కూడా చాలా కాంట్రవర్షియల్. కరోనా టైంలో పంపిస్తే కూడా ఈ హాస్పిటల్ మీద వార్త రాయాలని కూడా పేపర్లో ఎవరు ధైర్యం చేయలేదు. ఎందుకంటే మేము బయట తిరుగుతూ ఉన్నామే, నాతో మీకు స్టాఫ్కు నేను ఎవరో తెలియదు.